ఎన్నికల హామీలు గాలికి కొట్టుకుపోయే కాలం ఇది. కానీ తాను ఇచ్చిన మాట ప్రాణం ఉన్నంత వరకు మర్చిపోనని నిరూపించారు మన ముఖ్యమంత్రి గౌరవశ్రీ రేవంత్ రెడ్డి గారు. ఇది ఒక సామాన్య పేద కుటుంబానికి, రాష్ట్ర అత్యున్నత పదవిలో ఉన్న ఒక నాయకునికి మధ్య ఉన్న నైతిక బంధానికి నిదర్శనం. పిసిసి అధ్యక్షుని హోదాలో 18 మార్చి 2023 నాడు రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి గ్రామంలో నాడు భారీ వర్షాలకు ఇల్లు కూలిపోయి నిలువ నీడలేక రోడ్డున పడ్డ ఒక నిరుపేద కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఆ రోజు వారి కన్నీళ్లు చూసి చెలించిపోయారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మీకు తప్పకుండా ఇల్లు కట్టించిచ్చే బాధ్యత నాదేనని నాడు మాట ఇచ్చారు గౌరవశ్రీ రేవంత్ రెడ్డి గారు. నాడు కన్నీళ్లతో ఉన్న ఆ కళ్ళలో ఒక నమ్మకాన్ని నింపారు. నేడు ఆ మాట అక్షర సత్యమైంది. అధికారంలోకి రాగానే ఎన్ని పనుల ఒత్తిడిలో ఉన్నా ఆ మారుమూల గ్రామంలో నాడు తానిచ్చిన మాటను మర్చిపోకుండా అమలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ గారిని పిలిచి ఆనాడు చిన్నమల్లారెడ్డిలో పేద కుటుంబానికి ఇచ్చిన మాట ఏమైందని ఆరా తీశారు. ప్రజా ప్రభుత్వం నుండి ఇందిరమ్మ ఇంటి పథకం కింద 5 లక్షల రూపాయలు మంజూరు చేయడమే కాకుండా ఆ ఇల్లు వారికి ఒక దేవాలయంలా ఉండాలని సూచించారు. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతో షబ్బీర్ అలీ గారు స్వయంగా పర్యవేక్షించి 2 ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయల చొప్పున మొత్తం 10 లక్షల రూపాయలతో సకల సౌకర్యాలతో ఇంటి నిర్మించారు. సాక్షాత్తు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు లబ్ధిదారులకు నేరుగా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలుపుతుంటే ఆ కుటుంబ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కేవలం ఇల్లు మాత్రమే కాదు, కొత్త బట్టలు, వంట సామాగ్రి, నిత్యావసర సరుకులు అందించి ఒక తండ్రిలా, అన్నలా అండగా నిలిచారు షబ్బీర్ అలీ గారు. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట నెరవేరడం, అండగా నిలిచిన అధినాయకత్వం వెరసి నేడు చిన్నమల్లారెడ్డి వీధుల్లో పండుగ వాతావరణం నెలకొంది. అధికారం అంటే అహంకారం కాదు, పేదవాడి కన్నీరు తుడిచే అవకాశమని నిరూపించిన సీఎం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వంలో సామాన్యుడి కలలు సాకారమవుతున్నాయి.